వెల్కమ్ టు ET20 అప్డేట్ చూద్దాం. టాలీవుడ్ లో యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కి వచ్చిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించగా నార్ని నితిన్, రామ్ నితిన్, సంగీత శోభన్ లీడ్ రోల్స్ పోషించారు. మార్చి 28న రిలీజ్ అయి మంచి సక్సెస్ ను సాధించింది. ఎల్లుండి నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తుండగా ఇప్పటికే మెజార్టీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాను పూర్తి చేసేందుకు పవన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మే నెలలో పవన్ ఈ సినిమా బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేస్తారని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో తొలి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం వర్షం. దర్శకుడు శోభన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీగా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ కు రెడీ అయింది. మే 23న ఈ మూవీ రీ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈశ్వర్ నైనా సర్వర్ జంటగా అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించిన మూవీ సూర్యాపేట జంక్షన్. ఈ చిత్రాన్ని అనిల్ కుమార్ కాచుగడ్డ, ఎన్ శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ మూవీస్ ద్వారా ఎల్లుండి రిలీజ్ కానుంది. అనుష్క శెట్టి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఘాటి ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే మేకర్స్ వెల్లడించారు. కానీ వాయిదా పడింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రియదర్శి హీరోగా దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న చిత్రం సారంగపాణి జాతకం. ఈ మూవీలో రూపా కొడువాయూర్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఎల్లుండి రిలీజ్ కానున్న క్రమంలో సెన్సార్ ను పూర్తి చేసుకుంది. మలయాళంలో వచ్చిన చిత్రం ప్రయాణం 1947 మూవీ. ఈ మూవీ గతంలో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కేరళలోని వృద్ధులు వయసు మీద పడిన సమయంలో ఎదుర్కొనే సవాళ్లు, కష్టాలను ఇద్దరు వృద్ధుల జీవితాల ఆధారంగా ఈ సినిమాలో చూపించారు. తాజాగా ఈ మూవీ ఆ హాలో స్ట్రీమింగ్ అవుతోంది. సంగీత, తిరువీర్, కావ్య, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలలో సాయి కిరణ్ తెరకెక్కించిన చిత్రం మసూదా. శుభలేఖ సుధాకర్, సత్యప్రకాష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హారర్ జానర్ లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే ఆహాలో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఇప్పుడు మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ రెట్రో. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 1న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమాతో సూర్య తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది చూడాలి. మలయాళంలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన అలప్పజ జింకానా చిత్రం తెలుగు రిలీజ్ కు రెడీ అయింది. జింకానా పేరుతో తెలుగు ముందుకు ఈ మూవీ రానుంది. నస్లైన్ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఖలీద్ రెహమాన్ స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ ఎల్లుండి రిలీజ్ కానుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్ 2. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను పూర్తి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నాడు. ఈ చిత్ర రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొన్నట్లు కోలీవుడ్ టాక్ వినిపిస్తోంది. ఓ బడా నిర్మాణ సంస్థ చిత్ర థియేటికల్ రైట్స్ కోసం అదిరిపోయే ఆఫర్ ఇచ్చిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. జైలర్ 2 మేకర్స్ మాత్రం ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాను సోషల్ మీడియా నుంచి కొంత బ్రేక్ తీసుకుంటున్నట్లు లోకేష్ కనగరాజు తెలిపారు. ఈ మూవీ ప్రమోషన్స్ వరకు తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించాడు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ చిత్రం L2 ఎపురాన్. ఈ మూవీని దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించగా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. జియో హాట్స్టార్ లో రేపటి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. మోహన్ లాల్, శోభన ప్రధాన పాత్రల్లో తరుణ్ మూర్తి తెరకెక్కించిన చిత్రం తొడరు. 1987 తర్వాత ఈ జంట తెరపై కనిపించి సందడి చేయనుండడంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ మూవీ ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు చియాన్ విక్రమ్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వీర ధీర శూర కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా కూడా రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మార్చిలో థియేటర్స్ లో విడుదలై ఓటీటీలోకి వచ్చిన చిత్రాల్లో శివంగి ఒకటి. ఆనంది, వరలక్ష్మి, శరత్ కుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు దేవరాజ్ భరణి మూవీని తెరకెక్కించారు. ప్రస్తుతం ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా చిత్రం SCE. ఈ చిత్రంలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. ఈ సినిమాతో రుక్మిణి తమిళంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆరుముగ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
జిఎల్ థీమ్ తో వజ్రాల దొంగగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్. ఈ సినిమాకు కూకీ గులాటీ, రాబీ గ్రేవల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఖరీదైన వజ్రాల దొంగతనం చేసే వ్యక్తి కథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈశాన్ ఖటార్, భూమి పెడ్నేకర్ కీలక పాత్రల్లో రూపొందించిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ది రాయల్స్. ప్రియాంక ఘోష్, నుపూర్ అస్తాన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. మే 9వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కేసరి చాప్టర్ 2 ప్రస్తుతం ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ మూవీ ఇప్పటి వరకు 39 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.